సర్వోన్నతుడును సర్వశక్తిమంతుడును జీవాధిపతి అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ఈ ఉదయకాల శుభములు మీకు తెలియజేయుచున్నాను. ఇది నా దేవుని యొక్క వాక్య ధ్యానము. అందము మోసకరము సౌందర్యము వ్యర్థము. సామెతల గ్రంథము 31వ అధ్యాయము 30వ వచనం. దేవుడు మానవుని సృజించినప్పుడు తన పోలికలో తన స్వరూపమందు మానవుని సృజించాడు. కానీ ఎప్పుడైతే దేవుని యొక్క మాటకు అవిధేడై తన ఇష్టం వచ్చినటువంటి రీతిలో ప్రవర్తిస్తూ ఉన్నాడో అప్పుడు దేవుడు ఇచ్చినటువంటి ఆ యొక్క దేవుని యొక్క పోలిక, దేవుని యొక్క స్వరూపాన్ని పోగొట్టుకొని కురూపిగా మార్చబడ్డాడు. పిల్లరా, ఈనాడు అనేకులను మనం గమనించినప్పుడు వారు బాహ్య సౌందర్యం మీద శ్రద్ధ పెడుతున్నారు, కానీ వారి యొక్క అంతరంగ స్థితి ఎలా ఉన్నది అనేది పట్టించుకోవట్లేదు. పైకి కనబడేటువంటి అందము మోసకరం అంటున్నాడు, సౌందర్యము వ్యర్థము అని అంటున్నాడు. కారణం ఏంటంటే మట్టితో చేయబడినటువంటి ఈ యొక్క దేహము కొద్ది కాలానికి దాని యొక్క స్వరూపాన్ని సొగసును పోగొట్టుకుంటుంది. కానీ శాశ్వతంగా నిలిచి ఉండేటువంటి అంతరంగ సౌందర్యము, అంతరంగమైనటువంటి అందాన్ని చాలామంది పట్టించుకోవట్లేదు. పిల్లరా, ఈ యొక్క మట్టితో చేయబడినటువంటి బాహ్య సౌందర్యము కొరకు అనేక రకాలైనటువంటి సౌందర్య సాధనాలు వాడుతూనే ఉన్నారు. కానీ కొద్ది కాలానికి అవేమి కూడా పనికిరావు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. అందుకనే అందం అనేది మోసకరమైంది, సౌందర్యం అనేది వ్యర్థమైనదిగా దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. కాబట్టి క్రైస్తవ విశ్వాసులు ఈ బాహ్య సౌందర్యానికి ప్రాధాన్యత ఇవ్వకూడదంటుంది. ఒకవేళ నీవు ఈ బాహ్య సౌందర్యానికి కనుక నీవు ప్రాధాన్యతను ఇస్తున్నావు అంటే అర్థం ఏంటో తెలుసా? నీవు లోకాన్ని ఆకర్షిస్తున్నావు అని అర్థం. లోకంలోని మనుషులను ఆకర్షిస్తున్నావు అని అన్నాం అర్థము. ఈ లోకాన్ని కానీ లోకంలోని మనుషులను కానీ ఆకర్షించేటువంటి వారు దేవుని దృష్టికి హేయులైనటువంటి వారిగా దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. పిల్లరా, అది పాపానికి సాదృశ్యంగా, పాపము చేయడానికి ఇతరులను ప్రేరేపించేదిగా కనపడుతుంది. అందుకనే వాటి జోలికి మీరు వెళ్లకుండా అంతరంగ సౌందర్యం గురించి మీరు శ్రద్ధ వహించండి అని వాక్యం సెలవిస్తుంది. అందుకనే పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయంలో కూడా మనం గమనించినప్పుడు, అటువలే స్త్రీలరా మీ స్వపురుషులకు లోబడి ఉండి, అందువలన వారిలో ఎవరైనా వాక్యమునకు అవిధేయులైతే వారు భయముతో కూడిన మీ ప్రవర్తనను చూచి వాక్యము లేకుండానే తమ భార్యల నడవడిక వలన రాబట్టవచ్చును. జడలు అల్లుకొనుటయు, బంగారు నగలు పెట్టుకొనుటయు, వస్త్రములు ధరించుకొనుటయును వెలుపటి అలంకారము మీకు అలంకారంగా ఉండక అని అంటాడు. కాబట్టి ఈ యొక్క బాహ్యమైనటువంటి అలంకారాలతో ఇతరులను ఆకర్షించేటువంటి ఆకర్షణ మీకు ఉండక, మృదువైనట్టియు సాధువైనట్టియు గుణమనేటువంటి అక్షయ అలంకారమును గల మీ హృదయపు అంతరంగ స్వభావాన్ని మీకు అలంకారంగా ఉండాలి అని అంటారు. కాబట్టి మన యొక్క అంతరంగము ఎలా ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడంటే సాధువైనట్టియు మృదువైనట్టియునైనటువంటి గుణము మీకు కలిగి ఉండాలి అంటున్నారు. రెబ్కాని గనక మనం గమనించినప్పుడు రెబ్కా గురించి అక్కడ మాట్లాడుతూ చక్కనిది అని అంటాడు. చక్కనిది అనగా అర్థం ఏంటంటే హృదయ సౌందర్యాన్ని గురించి మాట్లాడుతున్నారు, కానీ బాహ్యమైనటువంటి సౌందర్యాన్ని గురించి అక్కడ మాట్లాడలేదు పిల్లరా. కాబట్టి ఈనాడు అనేకులు బాహ్య సౌందర్యం కొరకై ప్రాకులాడుతూ ఎదుటి వారికి నేను అందమైనటువంటి దానిగా కనపడాలనేటువంటి ఆలోచన కలిగి ఉంటున్నారు, కానీ వారి యొక్క అంతరంగము భయంకరంగా పాపంతో నిండి ఉన్నట్లుగా మనం చూడొచ్చుకోలేరా. కాబట్టి ఇది నా వాక్య ధ్యానము ద్వారా అందము మోసకరము, సౌందర్యము వ్యర్థమని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ఈ శరీర సౌందర్యాన్ని పెంపొందించడం కాదు, కానీ మన అంతరంగ సౌందర్యాన్ని ఎప్పుడైతే మనము పెంపొందించుకుంటామో అప్పుడు దేవునికి ఇష్టమైనటువంటి వారిగా మనం ఉంటామని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. అందుకని ఇక్కడ ప్రభు మాట్లాడుతూ అది దేవుని దృష్టికి మిగుల విలువ గలది అని అంటున్నాడు. కాబట్టి ఏది దేవుని దృష్టికి అంటే అంతరంగంలో ఉన్నటువంటి సాధువైన మృదువైనటువంటి గుణమే దేవుని యొక్క దృష్టికి విలువ కలిగింది. ఈ లోకంలో నీవు ఎంత అందంగా ఉన్నా ఒకానొక సమయానికి వచ్చేసరికి అందమంతా కూడా పోయి కురిపిగా మార్చబడవచ్చేమో నువ్వు, కానీ శాశ్వతంగా నిలిచి ఉండేటువంటి అందమే అంతరంగ సౌందర్యం. అటువంటి సౌందర్యాన్ని పెంపొందించుకోవాలంటే అది దేవుని యొక్క వాక్యంలోనే ఉంది. ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానిస్తూ ఉంటామో నానాటికి మన అంతరంగ సౌందర్యం అనేది పెరుగుతూ ఉంటుంది. ఒకవేళ నువ్వు ఎన్ని సబ్బులు ఎన్ని క్రీములు రాసుకున్నా, నువ్వు ఎంత సెంటు కొట్టుకున్నా సాయంత్రానికి నీ యొక్క శరీరము వాసన కొడుతుంది. కానీ నీ యొక్క అంతరంగాన్ని గనక పెంచుకున్నట్లయితే నీ అంతరంగ సౌందర్యం ద్వారానే నీవు అనేకులను ఆకర్షణలోకి లాగలుగుతావు. దేవుని కూడా అది ఆకర్షిస్తుంది అని వాక్యం సెలవిస్తుంది. అందుకని ఇక్కడ అంటున్నాడు అది దేవుని దృష్టికి మిగుల విలువ కలిగింది. కాబట్టి దేవుని దృష్టిలో మిగుల విలువ కలిగినటువంటి అంతరంగ సౌందర్యాన్ని మనం పెంపొందించుకుందాం. బాహ్య సౌందర్యం ఎలా ఉన్నా పర్లేదు, నా దేవుని దృష్టికి నేను విలువ కలిగిన దానిగా లేదంటే విలువ కలిగిన వాడిగా ఉండాలి అని అంటే దేవుని దృష్టిలో అంతరంగ సౌందర్యాన్ని పెంపొందించుకునేటువంటి ఆలోచనతో ఈ లోకంలో కొనసాగుదాం. అట్టి కృపా పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేయను గాక. ఆమేన్. ప్రార్థన. సర్వశక్తుడా ప్రేమ గల మాత అంటే మీరు ఇచ్చిన మాటలను బట్టి మీకు వందనాలు తండ్రి. అనేకులనైనా ఈ బాహ్య సౌందర్యాన్ని పెంపొందించుకోవడం ద్వారా
అనేకులను ఆకర్షించాలనేటువంటి కోరిక కలిగిన వారు ఉంటున్నారు. కానీ అంతరంగ సౌందర్యాన్ని పెంపొందించుకొని మీ దృష్టికి విలువ కలిగిన వారుగా ఉందామనే ఆలోచన లేనటువంటి వారుగా ఉంటున్నారు నాయన. అటువంటి వారితో మీరు మాట్లాడారు ప్రభు, అందుని బట్టి మీకు వందనాలు తండ్రి. వారు బాహ్య సౌందర్యం మీద కాకుండా నాయన అంతరంగ సౌందర్యాన్ని పెంపొందించుకునే భాగ్యం ప్రతి ఒక్కరికి దయచేయమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్.